హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసరికి ఈ వీడియోలో మాడ్యూల్ 9 అనేది అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. సో ఈ మాడ్యూల్ 9 వచ్చేసరికి ఏంటి అంటే స్ట్రాటజీ ఆఫ్ గ్రాఫింగ్. సో స్ట్రాటజీ ఆఫ్ గ్రాఫింగ్. సో ఈ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఎక్కువ క్వశ్చన్లు అయితే కంపల్సరీగా వచ్చే క్వశ్చన్లు ఎక్కువ దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం అప్లికేషన్ డెరివేటివ్స్లో ఏవేమైతే ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకున్నాము. సో ఆల్ క్రిటికల్ పాయింట్స్ కావచ్చు, లేదంటే ఫంక్షన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కావచ్చు, అబ్సల్యూట్ మ్యాక్సిమం మినిమం కావచ్చు, లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం కావచ్చు, కాన్కేవ్ డౌన్ కావచ్చు, సో ఈ ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ కావచ్చు. సో ఈ టోటల్ టాపిక్స్ కవర్ చేసుకొని అయితే మనం ఒక గ్రాఫ్ అనేది ఎలా గీయాలి అనేది ఈ మాడ్యూల్లో అయితే చూస్తాము. సో బేసిక్గా మనకి ముందు మాడ్యూల్స్ మొత్తం అర్థమైతేనే ఈ మాడ్యూల్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో మనకి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందంటే కంపల్సరీగా ఈ గ్రాఫ్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతారు. సో కాబట్టి చూడండి, ఈ మాడ్యూల్లో మనమైతే ఏం ఫైండ్ అవుట్ చేయటం నేర్చుకుంటాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక ఫంక్షన్ డొమైన్, ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేసేవి. డొమైన్ ఆఫ్ ఎక్స్, ఇంటర్సెప్ట్స్, దట్ మీన్స్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఫంక్షను ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేస్తాము. అట్ ది సేమ్ టైం లోకల్ మ్యాక్సిమం and its value, similarly local minimum and its value అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం కాన్కేవ్ అప్, కాన్కేవ్ డౌను, పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షను. సో ఇవన్నీ అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, సో మనమైతే స్ట్రాటజీ ఆఫ్ గ్రాఫింగ్లో మనం ఇప్పుడు దాకా ఏవైతే బేసిక్గా 8 మాడ్యూల్స్ అయితే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ డిస్కస్ చేసామో ఆ 8 మాడ్యూల్స్ యొక్క అప్లికేషన్ ఈ స్ట్రాటజీ ఆఫ్ గ్రాఫింగ్. సో అందుకే మనమైతే చెప్తున్నాం కదా. సో ఫస్ట్ డొమైను, ఇంటర్సెప్ట్స్, క్రిటికల్ పాయింట్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగు, లోకల్ మ్యాక్సిమం అండ్ ఇట్స్ వాల్యూ, లోకల్ మినిమం అండ్ ఇట్స్ వాల్యూ, కాన్కేవ్ అప్, కాన్కేవ్ డౌన్ అండ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఇలా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో వీటిలో కూడా మనకి ఇంపార్టెంట్గా అయితే ఈ గ్రాఫ్ గీయాలంటే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒక ఫంక్షను ఇంక్రీజింగ్ అవుతూ కాన్కేవ్ అప్ కానీ ఉంటే గ్రాఫ్ అనేది మనకి ఇలా అయితే వస్తుంది. చూడండి, గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఇన్కేస్ అలా కాకుండా ఇంక్రీజ్ అవుతూనే కాన్కేవ్ డౌన్ కానీ ఉంటే మనకు వచ్చేసరికి ఫంక్షన్ అనేది, గ్రాఫ్ అనేది, కర్వ్ అనేది ఇలా వస్తుంది. చూడండి, అదేవిధంగా ఒక ఫంక్షన్ డిక్రీజింగ్ అవుతూ కాన్కేవ్ అప్ కానీ ఉంటే ఫంక్షన్ అనేది ఇలా వస్తుంది. అదేవిధంగా ఒక ఫంక్షన్ డిక్రీజ్ అవుతూ కాన్కేవ్ డౌన్ కానీ ఉంటే ఇలా కర్వ్ అనేది వస్తుంది. ఈ కర్వ్సే మనకి ఇంపార్టెంట్. చూడండి, ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతూ కాన్కేవ్ అప్ ఉంటేనేమో ఇలా అప్వార్డ్గా చూస్తుంది. ఇంక్రీజ్ అవుతూ కాన్కేవ్ డౌన్ ఉంటే ఇలా డిక్రీజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం డిక్రీజ్ అవుతూ కాన్కేవ్ అప్ ఉంటే ఇలా కిందకి చూస్తుంది. డిక్రీజ్ అవుతూ కాన్కేవ్ డౌన్ ఉన్న ఇలా అయితే వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్ అనేది ఇవి ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఈ ప్రాసెస్ చూడాలి అంటే ఈ ప్రాసెస్ అనేది మనకు వచ్చేసరికి బేసిక్గా మనం ఫస్ట్ నుంచి ఎలా అయితే క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రాసెస్ నోట్ చేసాము. ఎట్ ది సేమ్ టైం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కనుక్కోవడానికి, లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం కనుక్కోవడానికి, అండ్ నెక్స్ట్ వచ్చి కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా అయితే చేసామో సిమిలర్గా ఇక్కడ కూడా అలాగే చేస్తాము. ఫస్ట్ ఫంక్షన్ అయితే రాస్తాము. నెక్స్ట్
డొమైన్ రాస్తాము. థర్డ్ స్టెప్లో ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఫోర్త్ స్టెప్లో క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ డొమైన్ యూజ్ చేసుకొని స్ప్లిట్ చేసి ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది ఆర్ ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది అనేసి మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమము లోకల్ మినిమం అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లోకల్ మ్యాక్సిమం వాల్యూస్, ఈ బోత్ వాల్యూస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కుంటాము. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేసి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ నుంచి మనం ఏం చేస్తాము, ఫంక్షన్కి కాన్కేవ్ అప్ ఎక్కడుంది, కాన్కేవ్ డౌన్ ఎక్కడుందో మనమైతే ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 10th వచ్చేసరికి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా మనం చేసేది ఏంటి, ఫైనల్లీ స్కెచ్ గీస్తాము. స్కెచ్ ది గ్రాఫ్. సో మనకైతే ఇలా అయితే నోట్ చేస్తాము. సో మనమైతే మెటీరియల్లో దట్ మీన్స్ మనకున్నటువంటి పీడిఎఫ్లో అయితే ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే రాసాము. ఒక్కసారి ఆ పీడిఎఫ్ అయితే చూడండి ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ ఈ మాడ్యూల్లో స్ట్రాటజీ ఆఫ్ గ్రాఫింగ్లో మనం ఏం చూస్తున్నాము, ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ది సేమ్ టైం క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వేర్ ద ఫంక్షన్ ఆర్ విచ్ ఇంటర్వెల్ ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అండ్ లోకల్ మ్యాక్సిమమ్ అండ్ ఇట్స్ వాల్యూ, లోకల్ మినిమమ్ అండ్ ఇట్స్ వాల్యూ, అండ్ కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌను, ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అండ్ ఇట్స్ వాల్యూస్. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాము కదా. ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయ్యి కాన్కేవ్ అప్ ఉంటే ఇలా అయితే మనం చెప్తాము, ఇంక్రీజింగ్ అయ్యి కాన్కేవ్ డౌన్ ఉంటే ఇలా అయితే మనం నోట్ చేస్తాము. అట్ ది సేమ్ టైం డిక్రీజింగ్ అయ్యి కాన్కేవ్ అప్ ఉంటే ఇలా వస్తుంది, అదే డిక్రీజింగ్ అయ్యి కాన్కేవ్ డౌన్ ఉంటే ఇలా అయితే మనకైతే వస్తుంది. సో ఇక్కడైతే మనం ప్రాసెస్ కూడా నోట్ చేసాం. ఫస్ట్ ఫంక్షన్ అయితే నోట్ చేస్తాం, డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఇంటర్సెప్ట్స్ కొత్త కాన్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ఏం లేదు, మనం ప్రాబ్లం చేసేటప్పుడు అయితే ఈజీగా అర్థమవుతుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ చేసాము. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ నుంచి క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాము. ఈ క్రిటికల్ పాయింట్ చేంజ్ చేసి స్ప్లిట్ ద ఫంక్షన్ ఇంటూ ఇంటర్వెల్స్ బై యూజింగ్ క్రిటికల్ పాయింట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డొమైన్. ఫైండ్ అవుట్ ది వేర్ ద ఫంక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. ఫైండ్ లోకల్ maximum and local minimum for the function by using first derivative test. లోకల్ మ్యాక్సిమం అంటే ఏంటి, ఇంక్రీజింగ్ టు డిక్రీజింగ్, లోకల్ మినిమం అంటే డిక్రీజింగ్ టు ఇంక్రీజింగ్. అండ్ ఫైండ్ లోకల్ మ్యాక్సిమం వాల్యూ అండ్ లోకల్ మినిమం వాల్యూ. అండ్ ఫైండ్ ది సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఆఫ్ ది ఫంక్షన్. ఫైండ్ అవుట్ ది ఫంక్షన్ ఇన్ విచ్ ఇంటర్వెల్ ద ఫంక్షన్ హ్యాస్ కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్. అండ్ నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అండ్ ఫైనల్లీ స్కెచ్ ది గ్రాఫ్. సో ఇక్కడ చూడు, కాన్కేవ్ డౌన్ ఎలా వస్తుంది, కాన్కేవ్ అప్ ఎలా వస్తుంది. F"(0) వస్తే కాన్కేవ్ అప్, F"(0) వస్తే కాన్కేవ్ డౌను. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే కాన్కేవ్ డౌన్ కాన్కేవ్ అప్ ఉంటే కంపల్సరీగా ఆ పాయింట్ దగ్గర పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇదే చేస్తాము. సో ఇక్కడైతే ఒకటైతే మనమైతే గ్రాఫ్ అనేది అయితే మనమైతే నోట్ చేస్తాం. అసలు గ్రాఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది అయితే మనమైతే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రాఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫంక్షన్ ఇచ్చేసి ఆ ఫంక్షన్కి గ్రాఫ్ గీయమన్నప్పుడు మనం ఎలా చేయాలి అనేది అయితే మనమైతే చూద్దాము. చూడండి, మనకు వచ్చేసరికి బేసిక్గా చూద్దాము.
సో మనకు వచ్చేసరికి ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు 4x³ - x⁴ గ్రాఫ్ గీయమన్నాడు, గ్రాఫ్ ది ఫంక్షన్ అన్నాడు. సో ఈ గ్రాఫ్ అనేది మనం నోట్ చేయాలి. సో నోట్ చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తాము చూద్దాం. ఫస్ట్ మనమైతే ఫంక్షన్ రాసుకుంటాం. ఫంక్షన్ రాసుకున్న తర్వాత డొమైన్ రాయాలిగా. ఫస్ట్ డొమైన్ అయితే రాస్తావు. డొమైన్ ఆఫ్ వై ఏమవుతుంది, పాలినామియల్. డొమైన్ ఆఫ్ వై ఈజ్ పాలినామియల్ కాబట్టి -∞ to ∞. సో డొమైన్ అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పాము, ఇంటర్సెప్ట్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను కదా. ఇంటర్సెప్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 0 తీసుకుంటే y వాల్యూ అనేది వస్తుంది. x ఈక్వల్ టు 0 తీసుకుంటే ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 0 వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఇఫ్ y ఈక్వల్ టు 0 చేస్తే అప్పుడేమొస్తుంది, 4x³ - x⁴ ఈక్వల్ టు 0. x³ కామన్ తీస్తే 4 - x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 4. అంతేనా ఫ్రెండ్స్? x ఈక్వల్ టు 0 వచ్చింది, x ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి x ఈక్వల్ టు 0, 0 అనేది రాదు కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి పాయింట్ అనేది 4, 0 అనేది మనకి పాయింట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనకు వచ్చినటువంటి ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అయితే చూడండి ఒకసారి. మనకు వచ్చినటువంటి ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ వచ్చేసరికి 0, 0 ఒకటి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ 0, 0 వచ్చింది 2 టైమ్స్ రిపీట్ అవటం ఎందుకని చెప్పేసి మనం రాయలేదు. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి 4, 0 అనే ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ 2 వచ్చినాయి. డొమైన్ కొనుక్కున్నాము, ఇంటర్సెప్ట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయటం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, మనకిచ్చినటువంటి y 4x³ - x⁴ నుంచి ఫస్ట్ డెరివేటివ్ కనుక్కుంటాము. y డాష్ ఈక్వల్ టు 4 3s are 12x² - 4x³. సో y డాష్ని 0కి ఈక్వల్ చేస్తే 12, దట్ మీన్స్ 12x² ఉంది కదా. 12x² - 4x³ 0కి ఈక్వల్ చేసాము అంటే ఏమొస్తుందో చూద్దాము. సో ఈ 12x² - 4x³ 4x² కామన్ తీస్తే 4 3s are 12, 3 - x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 3 అనే క్రిటికల్ పాయింట్స్ 2 అయితే మనకు వచ్చినాయి. సో మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ఫ్రెండ్స్, క్రిటికల్ పాయింట్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. సో ఒక్కసారి అయితే చూడండి, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిల్గా చెప్తున్నాను. మనం ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేసాం. డొమైన్ అయిపోయిన తర్వాత ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాము. క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన తరువాత మనం వచ్చేసరికి ఏం చేస్తాము, క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి అయితే చూడండి. క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ట్యాబులర్ మెథడ్ ద్వారా ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది ఎక్కడ డిక్రీజింగ్ అవుతుందో చెప్పొచ్చు కదా. f డాష్ ఇవాల్యూటెడ్ సైన్ ఆఫ్ f అండ్ బిహేవియర్ ఆఫ్ f. మనమైతే నోట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్రిటికల్ పాయింట్స్ అనేది 0, 3 వచ్చినాయి కాబట్టి -∞ to 0, 0, 3, 3 to ∞ అనేవి మనకు వచ్చినాయి. సో ఇప్పుడు వీటిలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -∞ to 0 ఒక వాల్యూ -1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 16 వచ్చింది. f డాష్ 1 చేస్తే 8 వచ్చింది. అండ్ ఇక్కడ చేస్తే -208 అనేది వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, అంటే ఇంక్రీజింగు డిక్రీజింగు.
సో ఫంక్షన్ అనేది ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, -∞ to 0, 0 to 3లోనేమో ఇంక్రీజింగ్ అవుతుంది, 3 to ∞లోనేమో డిక్రీజింగ్ అవుతుంది. సో మనం ఇది కూడా కనుక్కున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని ద్వారానే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవుతుంది కాబట్టి మనమైతే ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం, అంటే ఇక్కడ చూడండి ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయితే అక్కడ లోకల్ మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం, ద ఫంక్షన్ హ్యాస్ లోకల్ మ్యాక్సిమం ఎట్ x = 3. సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. f(3) = 4 × 3³ - 3^4 = 27. సో లోకల్ మ్యాక్సిమం వాల్యూ కూడా మనకైతే వచ్చేసింది. సో నెక్స్ట్ మనమైతే సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అనేది కనుక్కుంటాం. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తే మనకు వచ్చేసరికి 12x × 2 - x = 0, x = 0 అండ్ x = 2 అనేది సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ద్వారా x వాల్యూస్ వచ్చినాయి. సో నెక్స్ట్ అగైన్ మనమైతే ట్యాబులర్ మెథడ్ అయితే నోట్ చేస్తాము. ఇంటర్వెల్ f" ఇవాల్యూటెడ్ సైన్ ఆఫ్ f అండ్ బిహేవియర్ ఆఫ్ f. సో మనమైతే నోట్ చేస్తాము, చూడండి ఫ్రెండ్స్. సో మనకి సెకండ్ డెరివేటివ్ చేస్తే మనకు వచ్చినటువంటి పాయింట్స్ -∞ to 0, 0 to 2 అండ్ 2 to ∞. సో ఇంట్లో కూడా ఒక వాల్యూ చూపిస్తే -36 వచ్చింది, బిట్వీన్లో ఒక వాల్యూ తీసుకుని 12 వచ్చింది, -36 వచ్చింది, అంటే నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో f" నెగిటివ్ వచ్చింది కాబట్టి కాన్కేవ్ డౌను, పాజిటివ్ వచ్చింది కాబట్టి కాన్కేవ్ అప్, నెగిటివ్ వచ్చింది కాబట్టి కాన్కేవ్ డౌను. అర్థమైందా ఫ్రెండ్స్? సో కాన్కేవ్ డౌన్, కాన్కేవ్ అప్, కాన్కేవ్ డౌన్ అయితే మనకైతే వచ్చింది. సో ఇక్కడైతే ద ఫంక్షన్ హ్యాస్ కాన్కేవ్ డౌన్ ఆన్ -∞ to 0 and 0 to 2. సో ఇక్కడైతే మనకి కాన్కేవ్ డౌన్ అనేది వచ్చింది. సో కంపల్సరీగా మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ వచ్చేసరికి 0 and 2 కాడ ఉంటుంది. సో పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ వాల్యూస్ కావాలంటే f(0) 0 అండ్ f(2) = 16, అంటే 2,16, 0,0 పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కూడా వచ్చింది. సో ఒకసారి అయితే చూడండి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసామో. ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత డొమైన్ ఫైండ్ అవుట్ చేసాము. డొమైన్ తర్వాత ఇంటర్సెప్ట్స్ కనుక్కున్నాము. ఇంటర్సెప్ట్స్ ద్వారా ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ నుంచి క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాము. క్రిటికల్ పాయింట్స్ వచ్చిన తర్వాత క్రిటికల్ పాయింట్స్ స్ప్లిట్ చేసి ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది ఎక్కడ డిక్రీజింగ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసాము. ఆ తర్వాత ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం ఎక్కడుంది, లోకల్ మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కనుక్కున్నాము. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ నుంచి కాన్కేవ్ డౌనా కాన్కేవ్ అప్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ తర్వాత పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ కనుక్కున్నాము. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ మనం వచ్చేసరికి దీని యొక్క సమ్మరీ అయితే మనమైతే నోట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసరికి ఇలా అయితే ఇచ్చారు. సపోజ్ ఇలా ఉంది ఒక ఎక్స్ యాక్సిస్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి మనకున్న ఇంటర్వెల్స్ వచ్చేసరికి -∞ to 0, 0 to 2, 2 to 3, ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫినిటీ అనేది ఉంది. సో మనకైతే బేసిక్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి -∞ to 0. సో -∞ to 0లో ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. ఫంక్షను ఇంక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజింగ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి కాన్కేవ్ డౌన్ ఉంది.
సో అదే నోట్ చేస్తాం. -∞ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అవుతుంది, కాన్కేవ్ డౌన్ ఉంది. ఎట్ ది సేమ్ టైం 0 to 3లో ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా 0 to 2లో కూడా ఫంక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ కాన్కేవ్ అప్ ఉంది. అండ్ నెక్స్ట్ 2 to 3లో కూడా ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ కాన్కేవ్ డౌన్. 3 to ఇన్ఫినిటీలో కూడా డిక్రీజింగ్ కాన్కేవ్ డౌన్ అయితే మనకైతే ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ చూసాం కదా ఫ్రెండ్స్. సో -∞ to 0, సో ఇంక్రీజింగ్ కాన్కేవ్ డౌన్, ఇంక్రీజింగ్ కాన్కేవ్ డౌన్ కానీ ఉంటే మనకి గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ కాన్కేవ్ అప్ అన్నాడు కాబట్టి ఇలా. అండ్ నెక్స్ట్ ఇంక్రీజింగ్ కాన్కేవ్ డౌన్, మళ్ళీ అగైన్ రిపీట్, అండ్ డిక్రీజింగ్ కాన్కేవ్ డౌన్. ఇలా అయితే సమ్మరీ అయితే నోట్ చేసాం. ఇది సమ్మరీ నోట్ చేయడం. మనకు వచ్చినటువంటి ట్యాబులర్ మెథడ్, దట్ మీన్స్ ట్యాబులర్ దాంట్లో వాల్యూస్ ఎలా ఉన్నాయో అలా అయితే నోట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూడండి, ఇక్కడ ఒక ఇమాజినరీ గ్రాఫ్ అని మనం నోట్ చేస్తే ఫస్ట్ మన గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, అండ్ మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయ్యింది. సో మన ఇమాజినరీ గ్రాఫ్ అయితే ఇది. అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ దాకా ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇలా అయితే మన మోడల్ గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. దీన్నే మనం స్కెచ్ చేస్తాం, మనం గ్రాఫ్ అనేది గీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే చూడండి, G0 1 2 3 and 4 టు ఎక్స్ యాక్సిస్. అండ్ నెక్స్ట్ ఇటు వై యాక్సిస్ వచ్చేసరికి నేను స్కేల్ కొంచెం పెద్దది తీసుకుంటున్నాను. మనకు వచ్చేసరికి 3 6 9 12 15 18 అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి మన లాస్ట్ వాల్యూ 27 అయితే నేను నోట్ చేస్తున్నాను. మనకు ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ చూద్దాం. ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ మనకు వచ్చేసరికి 0,0 అనేవి మనకైతే వచ్చినాయి. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఒక పాయింట్ 0,0 అనే ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ మనకేమున్నాయి, 2,16 ఉంది. 2,16 అంటే ఇక్కడెక్కడో ఒక పాయింట్ అనేది వస్తుంది. సో 2,16. నెక్స్ట్ లోకల్ మినిమం ఆర్ లోకల్ మ్యాక్సిమం వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అయిపోయినాయి. అండ్ లోకల్ మ్యాక్సిమం 3,27 అనే పాయింట్ మనకు ఉంది. సో అది నోట్ చేద్దాం. సో 3,27 అంటే ఇక్కడెక్కడో ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ అయిపోయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ మనకేమొచ్చింది, 2,16 ఒకటైతే మెన్షన్ చేసాము, 0,0. అండ్ నెక్స్ట్ మనకి ఫస్ట్లో ఇంటర్సెప్ట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాము కదా. ఇంటర్సెప్ట్స్లో మనకు 0,0 అండ్ 4,0 వచ్చింది. ఆ 4,0ని ఇక్కడ మనం రాద్దాం. 4,0. సో ఇప్పుడైతే మనమైతే గ్రాఫ్ నోట్ చేస్తే మనకి ఇలా అనేది మన గ్రాఫ్ అయితే వచ్చింది. సో ఇక్కడేమో 0,0, ఇక్కడ వచ్చేసరికి ఏమో 2,16, ఇక్కడ వచ్చేసరికి ఏమో 3,27, ఇక్కడేమో 4,0. సో ఇదేమో ఇన్ఫ్లెక్షన్ పాయింట్, ఇది ఇన్ఫ్లెక్షన్ పాయింటే. ఇది వచ్చేసరికి లోకల్ మ్యాక్సిమం, ఇది వచ్చేసరికి ఇంటర్సెప్ట్, ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. దీని ద్వారా అయితే మనమైతే గ్రాఫ్ అయితే నోట్ చేస్తాము. సో చూసారు కదా, మనము ఈ మాడ్యూల్లో ఈ గ్రాఫ్ గీయటం ఎలా అయితే చెప్పామో చూడండి ఒక్కసారి. మళ్ళీ ఫస్ట్ ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ గీయమని ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ ఫైండ్ అవుట్ చేస్తాం. డొమైన్ వచ్చిన తర్వాత ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనకు వచ్చేసరికి చూడండి, ఫస్ట్ డొమైన్, సెకండ్ దాంట్లో ఇంటర్సెప్ట్, అండ్ ఇంటర్సెప్ట్ వచ్చిన తర్వాత
థర్డ్ దాంట్లో క్రిటికల్ పాయింట్స్, ఫోర్త్ స్టెప్లో ఇంక్రీజింగు డిక్రీజింగు, ఫిఫ్త్ స్టెప్లో లోకల్ మ్యాక్సిమం వాల్యూ, సిక్స్త్లో సెకండ్ డెరివేటివ్ టెస్ట్, అండ్ సెవెంత్లో కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌను, అండ్ ఎయిత్లో పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షను, నైన్త్లో మోడల్, దట్ మీన్స్ ఏంటి సమ్మరీ అనేది నోట్ చేస్తాము నైన్త్ స్టెప్లో. 10th స్టెప్లో ఒక రఫ్ గ్రాఫ్ అనేది నోట్ చేస్తాము, అండ్ 11th స్టెప్లో ఫైనల్ గ్రాఫ్ అనేది నోట్ చేస్తాము. సో చూసాము కదా ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఎంత లెంతీగా వస్తుందంటే. సో మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ దీంట్లో అయితే ఉన్నాయి. చూసాం కదా ఇప్పుడు దాకా మనం ఏ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసామో మన ప్రీవియస్ మాడ్యూల్స్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ అయితే మనకి ఈ మాడ్యూల్లో అయితే వచ్చేసినాయి. సో ఇలాగే మనకి నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ అనేది మనల్ని గీమనేసి మనల్ని అడుగుతాడు. సో మనం ఇంకో గ్రాఫ్ కూడా నోట్ చేద్దాము. చూడండి, మన కంటెంట్లో ఉన్న గ్రాఫ్ అయితే, ఇంకో గ్రాఫ్ అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు ఈజియెస్ట్ వేలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి ఇది వద్దు, నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్దాము. సో P2 గ్రాఫ్ ది ఫంక్షన్ y ఈక్వల్ టు x^3/5 అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ y ఈక్వల్ టు x^3/5, డొమైన్ ఈక్వల్ టు -∞ to ∞. అయిపోయింది, డొమైన్ వచ్చేసింది. నెక్స్ట్ డొమైన్ వచ్చిన తర్వాత x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదంటే లాస్ట్లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. d/dx of x^3/5, 3/5 into x^3/5 -1. సో y డాష్ ఈక్వల్ టు 3/5 x^2/5. y డాష్ అన్డిఫైన్డ్ వచ్చింది కాబట్టి x ఈక్వల్ టు 0 ఈజ్ ఓన్లీ ఏ క్రిటికల్ పాయింట్. సో క్రిటికల్ పాయింట్ వచ్చింది కాబట్టి క్రిటికల్ పాయింట్ని స్ప్లిట్ చేసి ఫంక్షన్ ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది, ఎక్కడ డిక్రీజింగ్ అవుతుంది ఫైండ్ అవుట్ చేసాము. సో దాని ద్వారా మనం లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం చెప్పాము. సో ఇక్కడైతే చూడండి, ఈ ఫంక్షన్కి రెండు ఇంక్రీజింగ్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్కి లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం లేవని వచ్చింది. సో సెకండ్ డెరివేటివ్ టెస్ట్ కానీ మనం చూసినట్లయితే, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తే y" ఈక్వల్ టు 0 వచ్చింది, x ఈక్వల్ టు -∞ 0. సో కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్ అయితే వచ్చినాయి. కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా దీనికి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ ఉంటుంది. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ 0,0. సో ఇంటర్సెప్ట్స్ కనుక్కున్నాం, x0 y0 అంటే 0,0 అనేది ఇంటర్సెప్ట్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ సమ్మరీ రాస్తాను చూడు, -∞ to 0, 0 to ∞లో ఇంక్రీజింగ్ అవుతుంది, కాన్కేవ్ అప్ ఉంది కాబట్టి ఇలా అప్వార్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక్రీజింగ్ కాన్కేవ్ డౌన్ ఇలా అయితే వస్తుంది. సో నెక్స్ట్ డైరెక్ట్గా గ్రాఫ్ అనేది గీస్తాము. సో ఇలా కప్స్ ఇలా అయితే మనకి గ్రాఫ్ అనేది వచ్చింది. సో మనం చెప్పాము కదా, దీంట్లో మనకి బేసిక్గా మనకి ఫైండ్ అవుట్ చేయటం రావాల్సింది క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ చెక్ చేయటం, లోకల్ మ్యాక్సిమం లోకల్ మినిమం చెక్ చేయటం, కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్ చెక్ చేయటం, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ చెక్ చేయటం, అండ్ ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఇలా ఉంటే మన నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ అనేది మనం నోట్ చేయటం అనేది అయితే మనమైతే చూస్తాం ఫ్రెండ్స్. సో చాలా ఈజియెస్ట్ వేలో అయితే మనం చెప్పాము. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, దీంట్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మెటీరియల్ కూడా పోస్ట్ చేస్తాను. మీకైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు దాకా అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.